ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద నేను ఆశ్రయుడై ఉంటానన్న దేవుడు మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. నువ్వు స్తుతిస్తుండగా, నువ్వు ఆరాధిస్తుండగా నీ సన్నిధి నా మధ్యలో కుమ్మరిస్తానని దేవుడు మన మధ్యలోకి దిగి రాబోతున్నాడు. దేవుడు ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు కనుక మీ మనసులో ఏ ఆలోచన లేకుండా దేవుడు చూస్తున్నటువంటి భయం కలిగి నీ హృదయం ఆయన సన్నిధిలో పెద్దరించుకొని ఆయన ఆరాధించాము. నీవు ఆయన సన్నిధిలో నీ హృదయంలో ఉన్నటువంటి బాధలు చెప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా చెప్తాం. నీవు నన్ను పాపినైనటువంటి నా కొరకు నేను నీ కోసం ఏమీ చేయలేదు. నీ కొరకు ఒక ఆత్మను కూడా రక్షించలేదు. నీ సువార్త భారం నా భుజాల మీద ఇంకా నేను మోసుకోకుండానే తిరుగుతున్నాను. అయ్యా నీవు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే పాపినైనటువంటి నా కొరకు వెతుక్కుంటూ వచ్చి అయ్యా నా స్థానంలో నీవుండి సిలువ భారం మోసి నా కొరకు క్రయధనంగా రక్తాన్ని చిందించినటువంటి దేవుడివి.